కాంగ్రెస్ సర్కార్ మరోసారి మోసపూరిత పెట్టుబడులు ప్రకటించడంపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి గోడి ఇండియా, స్వచ్ఛ్ బయో, వాల్షకారా, ఉర్సా వంటి సంస్థల పేరుతో అనుమానాస్పద పెట్టుబడులు ప్రకటిస్తోందని నిప్పులు చెరిగారు. ఈ రోజు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసం మరోసారి మోసపూరిత పెట్టుబడులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో నమోదు కానటువంటి మనకిన్ బయో అనే సంస్థ తెలంగాణలో 340 కోట్ల పెట్టుబడి చేస్తున్నామని ప్రకటించడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. 2024 ఆర్థిక సంవత్సర నివేదిక ప్రకారం 2,34,950 నష్టాన్ని నమోదు చేసుకున్న యంత్రాటెక్ కంట్రోల్స్ కంపెనీ 255 కోట్ల పెట్టుబడి ఎలా పెట్టగలదని ప్రశ్నించారు. అనుమానాస్పద సంస్థలతో కాంగ్రెస్ పార్టీ పెట్టుబడుల ప్రకటన చేయించడాన్ని తాము త్వరలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఈరోజు కొత్త పెట్టుబడులు 100,000 కోట్లు వచ్చినాయని ప్రకటన చేసింది. ఒకటేమో ఇవి ప్రకటనలు మాత్రమే, ఎందుకంటే ఇప్పటి వరకు దావోస్ అని చెప్పుకున్నా లేకపోతే రకరకాల అమెరికా పర్యటనలు చెప్పుకున్నా కూడా 100,000 కోట్ల ప్రకటనలు మాత్రమే, కానీ ఆ కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టలేదు. అంతేకాకుండా ఇందులో చాలా కూడా ఫేక్ కంపెనీలు, అది గోది ఇండియా కానివ్వండి, స్వచ్ఛ్ బయో కానివ్వండి, వాల్షకర్రా కానివ్వండి. ఈరోజు మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం 100 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని ప్రకటన చేసింది. ఇందులో తెలంగాణ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, 2 కంపెనీలు మనకిన్ బయో 340 కోట్లు పెట్టుబడి ఇక్కడ తీసుకొని వస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు ప్రకటన చేశారు. దీంతో 800 ఉద్యోగాలు వస్తాయని కూడా. అయితే వాస్తవం ఏంటంటే ఈ మనకిన్ బయో అనేది కనీసం రిజిస్టర్ కూడా కాని కంపెనీ. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో మీరు వెళ్ళి దయచేసి వెతికితే మనకిన్ బయో అనే కంపెనీ ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే అది రిజిస్టర్ కూడా కాలేదు. వాస్తవం ఏంటంటే ఆ కంపెనీ కేవలం ఒక ఫ్రాడ్, ఒక వెబ్సైట్ని తయారు చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇన్ని 100 కోట్లు 340 కోట్లు అని ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెబ్సైట్ క్రియేట్ చేసింది కూడా 16 మార్చ్ 2025. ఇదే సంవత్సరంలో వెబ్సైట్ను ఒకటి క్రియేట్ చేసి అందులో ఏ పేర్లు పెట్టకుండా ఎవరున్నారు ఏంటిది ఆ కంపెనీ ఎవరిది అని తెలియకుండానే ఇవాళ వచ్చి మంత్రి గారితో 340 కోట్లు ప్రకటన అనేది తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి. ఇంకొక కంపెనీ యంత్రాటెక్ కంట్రోల్స్. ఈ యంత్రాటెక్ కంట్రోల్స్ వాళ్ళు కూడా 255 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడతారు అని ప్రకటన చేశారు. పోనీ ఈ కంపెనీ అసలు ఇన్ని సంవత్సరాలు ఎంత లావాదేవీలు చేసిందబ్బా, ఎన్ని 100 కోట్లు చేసిందో, ఇప్పుడు 255 కోట్లు పెడతారంట అని చూస్తే వాస్తవం ఏమంటే గత సంవత్సరం ఈ కంపెనీ ఆర్థిక లావాదేవీలు నష్టాల్లో ఉన్నాయి. ఎంత నష్టాలంటే 2,34,000 రూపాయలు. 2,34,000 రూపాయలు నష్టాల్లో ఉన్న కంపెనీ అంట 255 కోట్ల పెట్టుబడి పెడతదంట. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన. దయచేసి ఇప్పటికైనా ఈ బోగస్ కంపెనీల ప్రకటనలు మానండి. ఏదో అద్భుతాలు చేస్తున్నాం, గొప్పగా చేస్తున్నామని డాంబికాలు చూపెట్టుకోవడానికే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రాడ్ కంపెనీలను, మరి వాళ్లకు భూములు అప్పచెప్తుండ్రా, ట్యాక్స్ కట్స్ ఏమన్నా అవుతున్నాయా, ఇవన్నీ కూడా రహస్యంగా ఏం జరుగుతున్నాయో తెలియదు. కానీ మొదటి నుంచి వాళ్ళ ప్రభుత్వం రాగానే ఫ్రాడ్ బోగస్ కంపెనీలను ప్రకటనలు చేసి ఇన్ని కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అని చెప్తూ ఉర్సా అంటారు, ఉర్సా క్లౌడ్ అంటారు, ఉర్సా క్లస్టర్ అంటారు, తర్వాత స్వచ్ఛ్ బయో, గోది ఇండియా అని అంటారు, వాల్షకర్రా అంటారు. ఇప్పుడు మనకిన్ బయో అండ్ యంత్రాటెక్ కంట్రోల్స్ అనే కంపెనీలతోని ఫ్రాడ్ ప్రకటనలు చేసి మళ్ళా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. రైట్, ఇక ఇదే అంశం మీద మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. క్రిషాంక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన మనం చూసాము. రాష్ట్రానికి ఎక్కడా కూడా అప్పు పుట్టట్లేదు అని చెప్పి ఆయనే స్వయంగా చెప్పారు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం మోసపూరిత పెట్టుబడుల ప్రకటన చేసింది అనుకోవచ్చా? అంతే కదండి. ఇప్పుడు వారే అంటారు, అసలు ఎవరు నమ్ముతలేరు, దొంగల్లాగా చూస్తుండ్రు. అసలు ఎంత దారుణం అంటే ఈ దేశంలోనే ఏ నాయకుడు కూడా అట్లాంటి వ్యాఖ్యలు అన్నాడు అనుకుంటా. తన సొంత భూమి గురించి తను
మన రాష్ట్రాన్ని ఎవరు నమ్ముతలేరు, బయటికి వెళ్తే దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతారు కావచ్చు, అసలు అప్పు పుడతలేదు, ఇవన్నీ మీరే చెప్తారు. కానీ మళ్ళా దావోస్ నుంచి మేము 1,00,000 కోట్లు తీసుకొని వచ్చినాం, వీళ్ళు 10,000 కోట్లు తీసుకొని వచ్చిండ్రు, అమెరికా నుంచి ఈ కంపెనీతోనూ ఒప్పందాలు చేసుకున్నాం అని ఇవన్నీ చెప్తున్నారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఇది కేవలం దంబాచారం కోసం మాత్రమే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటానికి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే ఇక్కడ కంపెనీలు ఏదైతే వీళ్ళు ప్రకటిస్తున్నారో అవన్నీ కూడా ఫ్రాడ్ కంపెనీలు. తను ప్రభుత్వంలో వచ్చిన 2 నెలలకే 2024 జనవరి నాడు దావోస్కి వెళ్ళి గోధి ఇండియా అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. 5,000 కోట్లు అని ప్రకటించారు. చూస్తేనేమో ఆ కంపెనీ ఏమో నష్టాల్లో 20 లక్షలు ఏదో ఉంటది. మరి అట్లాంటి కంపెనీ 5,000 కోట్లు ఎట్లా పెడుతుందబ్బా అని అందరూ ఆలోచిస్తారు. తర్వాత వాల్ష్కర్రా అనే సంస్థ, ఇద్దరే ఉద్యోగులు ఉంటారు అందులో, 2 నెలల ముందే కంపెనీని ఏర్పాటు చేస్తారు, అదొక 1,000 కోట్లు అని ప్రకటిస్తారు. సొంత తమ్ముని కంపెనీతోని అనుముల జగదీష్, అనుముల రేవంత్ రెడ్డి గారి తమ్ముడు, ఆయన కూడా 3 నెలల ముందే కంపెనీ మొదలు పెడతాడంట, ఆయన 1,000 కోట్లు చేస్తాడు అని ప్రకటన చేస్తారు. ఇట్లా మొన్న ఉర్సా క్లస్టర్ అని ఆ కంపెనీ కూడా అసలు ఆ కంపెనీ ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ లేదు, ఎక్కడ ఉందో అసలు గూగుల్లో మొత్తం ప్రపంచం అంతా వెతికినా కూడా అట్లాంటి కంపెనీ లేదు. కానీ అది 1,000 కోట్లు తీసుకొని వస్తుందని. ఇవన్నీ ఒకటి పాత ముచ్చటైతే ఇవాళ మళ్ళా ప్రభుత్వం 2 కంపెనీలను ప్రకటించింది. మనకిన్ బయో అని ఆ కంపెనీ ఎవ్వరు, మీ ప్రేక్షకులు ఎవ్వరు చూసినా కూడా ఆ కంపెనీ, ఎందుకంటే ఒక కంపెనీ ఇక్కడ పెట్టాలంటే ఏర్పాటు చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ తో రిజిస్టర్ చేసుకోవాలి. దాని డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ పెట్టుబడి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారు, క్యాపిటల్ ఎంత, ఇవన్నీ లెక్కలు ఈ దేశ చట్టాలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది ఏది లేకుండా మనకిన్ బయో అనేసి పెట్టిండ్రు. దొంగ వెబ్సైట్ క్రియేట్ చేసిండ్రు ఆ కంపెనీ. 2 నెలల క్రితమే దొంగ వెబ్సైట్ క్రియేట్ చేసిండ్రు. ఆ వెబ్సైట్ లో అడ్రస్ లేదు, డైరెక్టర్ లేదు, అది ఏందా కంపెనీ ఏమీ లేదు. వాళ్ళంట ఇవాళ 100 కోట్లు, ఇవాళ 355 కోట్లు, 340 కోట్లు వాళ్ళు పెట్టుబడి పెడతారంట అని వాళ్ళు ప్రకటించారు. 100 ఉద్యోగాలు ఇస్తారు అనేది ప్రకటన. ఇంకొక కంపెనీ యంత్ర టెక్ కంట్రోల్స్, ఆ కంపెనీ గురించి ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ యాన్యువల్ స్టేట్మెంట్, రీసెంట్ స్టేట్మెంట్ 2024 స్టేట్మెంటే ఆ కంపెనీ ఆర్థిక లావాదేవీలే 2,34,950 రూపాయలు. అది కూడా నష్టాల్లో ఉన్న కంపెనీ. అదంట 255 కోట్లు పెట్టుబడి పెడతాదంట ఇక్కడ. ఇది వాళ్ళు చేస్తున్న మోసాలు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసపూరితంగా ఏదో పెద్ద కంపెనీలను తీసుకొని వస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పడానికి. అదే గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు పెద్ద గొప్ప కంపెనీలు ఇక్కడికి వచ్చి వాళ్ళ పెద్ద క్యాంపస్లు పెట్టుకున్నారండి. అమెజాన్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, రకరకాల కంపెనీస్ ఇక్కడికి వచ్చినాయి. ఇవాళ మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం టైంలోనే కదా ఇక్కడికి కొంగర కళంలో ఫాక్స్కాన్ కూడా రావడం జరిగింది. అలాంటి పెద్ద సంస్థలను తీసుకొని వస్తే వీళ్ళేమో బోగస్ సంస్థలను తీసుకొని వచ్చి ప్రజల ముంగట హంగామాలు చేసుకొని మళ్ళా ఎయిర్పోర్ట్ల దగ్గర బ్యానర్లు పెట్టుకొని మొత్తం పార్టీ కార్యకర్తలను పిలుచుకొని మేము ఈ కంపెనీ తెచ్చినాం, ఆ కంపెనీ తెచ్చినాం, దొంగ కంపెనీలను తీసుకొని వచ్చి దొంగ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే క్రిషాంక్ గారు, మీరు ఇంత క్లియర్ గా చెప్తున్నారు కదా, అంటే ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసిన కంపెనీస్ తోటి ఒప్పందాలు అనేసి ప్రకటనలు చేశారు అనేసి, మరి అలాంటప్పుడు మీరు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? 100% అండి. అసలు వీళ్ళ మీద విచారణ జరగాలి. అంత గొప్ప ఇవాళ తెలంగాణ ప్రజలకు తాగునీళ్ల కోసం, వ్యవసాయానికి రైతుల కోసం, నీళ్ల కోసం కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ గారిని కుట్రపూరితంగా రాజకీయంగా టార్గెట్ చేయడానికి ఇవాళ కేసీఆర్ గారిని రేపు మీరు విచారణ పిలుస్తున్నారు. అసలు విచారణ జరగాలంటే రేవంత్ రెడ్డి గారి మీద విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. అది ఈడీయా, ఐటీయా, సిబిఐయా, లేకపోతే మీరు అంటున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ వాళ్ళ. అసలు ఏంది కంపెనీ? ఈ పైసలన్నీ కూడా హవాలా పైసల కోసమా? దుబాయ్ నుంచి ఈ కంపెనీలు ఇక్కడికి వచ్చినట్టు, ఇక్కడికి వెళ్ళి ఉన్న బ్లాక్ మనీని ఈ కంపెనీల పేరు మీద అక్కడికి పంపించి వాళ్ళు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు. అమెరికాలో వీళ్ళ తమ్ముడు, స్ట్రేట్ క్వశ్చన్ అండి, రేవంత్ రెడ్డి గారి తమ్మునికి అసలు 1000 కోట్లు ఎట్లుంటాయి పెట్టుబడి పెట్టడానికి? అంత సంపాదించారా వీళ్ళు వాళ్ళ తమ్ముడు? అట్లనే ఉదాహరణ ఈ కంపెనీస్ కూడా ఇవాళ ఈ మనకిన్ బయో ఆర్ ఈ యంత్ర టెక్ కంట్రోల్స్ అనే కంపెనీస్, ఇవి వీళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎట్లా
ఒక్క ప్రభుత్వం ఎండార్స్ చేస్తుందండి, అల్లా తప్ప కాదు కదా, వాడు ఏదో కంపెనీ వచ్చిందని కాదు కదా. కంపెనీ ముఖ్యమంత్రులు మంత్రులే ఈ కంపెనీని ఎండార్స్ చేస్తున్నప్పుడు కనీసం మినిమం వాళ్ళు దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది. అదేది చేయకుండా చేస్తున్నారా లేకుంటే మోసం చేయడానికి చేస్తున్నారా అనేది డెఫినెట్ గా కార్పొరేట్ అఫైర్స్ ముందు ఈ మొత్తం సంవత్సరం నరలో ఎలాంటి దొంగ కంపెనీలను వీళ్ళు ప్రవేశపెట్టిరో ప్రజల ముందు ఏం లావాదేవీలు ఇస్తున్నాయో, వాళ్ళకి ఏమైనా ట్యాక్స్ కట్స్ ఇస్తున్నారా, వాళ్ళకు భూములు అప్పచెప్తున్నారా, ఏం చేస్తున్నారో, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి అనేది 100% విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. రైట్, క్రిషాంక్ గారు, దీనిపై మీరు స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.